ఏడాది మార్చి మధ్యలోనే కరెంటు వాడకం భారీగా పెరిగింది. ఎండ తీవ్రత పెరగడంతో ప్రతిరోజు 300 మిలియన్ యూనిట్లకు పైనే కరెంటు వినియోగిస్తున్నారు. అటు వ్యవసాయానికి కూడా వినియోగం పెరగడంతో ఫుల్ డిమాండ్ ఉందని అంటున్నారు అధికారులు. పవర్ బ్యాంకింగ్ పాలసీతో డిమాండ్కు సరిపడా విద్యుత్ సరఫరా చేస్తున్నామని అంటున్నారు. రాష్ట్రంలో కరెంటు వినియోగం భారీగా పెరిగింది. పోయినేడాది మార్చితో పోలిస్తే ఈసారి మార్చిలో సగటున 1.5 కోటి యూనిట్ల వరకు వాడకం ఎక్కువైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరోజు 300 మిలియన్ యూనిట్లకు పైనే కరెంటు సరఫరా జరుగుతోంది. పోయినేడాది మార్చిలో 300 మిలియన్ యూనిట్లు దాటని కరెంటు వినియోగం ఈసారి అత్యధికంగా 308 మిలియన్ యూనిట్లు నమోదైంది. ఎండల తీవ్రత కారణంగా పట్టణాలు, గ్రామాల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం పెరగటం, మరోవైపు పంటల సాగుకు కూడా కరెంటు వినియోగం పెరగటంతో పీక్ డిమాండ్ నమోదవుతోంది. దీంతో కరెంటు వినియోగంలో పాత రికార్డులన్నీ చెరిగిపోతూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరెంటు వినియోగం భారీగా పెరిగింది. పోయినేడాది మార్చితో పోలిస్తే ఈసారి 30% పైగా కరెంటు వినియోగం పెరిగినట్లు టీఎస్ఎస్ పీడీసీఎల్ వర్గాలు పేర్కొన్నాయి. గ్రేటర్ పరిధిలో పోయినేడాది మార్చి 12న 52.95 మిలియన్ యూనిట్లు వాడితే ఈ ఏడాది అదే రోజున 72.73 మిలియన్ యూనిట్ల వాడకం జరిగింది. అదేవిధంగా పోయినేడాది మార్చి 13న 57.79 ఎంయూలు వాడితే ఈసారి అదే రోజున 72.73 ఎంయూలు, పోయినేడాది మార్చి 14న 58.97 ఎంయూలు వాడితే ఈసారి 75.67 ఎంయూలు, పోయినేడాది మార్చి 15న 59.83 ఎంయూలు వాడితే ఈసారి 74.94 ఎంయూలు వినియోగమైంది. కరెంటుకు ఫుల్ డిమాండ్ ఉన్నప్పటికీ డిమాండ్కు సరిపడా మన డిస్కమ్స్ సరఫరా చేస్తున్నాయి. అంతేకాకుండా కరెంటు వినియోగం భారీగా పెరిగినా కొనుగోలు ఖర్చు మాత్రం సగానికి తగ్గింది. ఇదంతా పవర్ బ్యాంకింగ్ పాలసీతోనే సాధ్యమవుతుంది. మన దగ్గర కరెంటు తక్కువ ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి సేకరించడం, మన దగ్గర కరెంటు ఎక్కువ ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయటమే పవర్ బ్యాంకింగ్ పాలసీ విధానం. ఇప్పుడు ఈ పాలసీ మన రాష్ట్రంలో అమలవుతుంది. దీని ఆధారంగా హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి కరెంటు సేకరిస్తున్నారు. గతంలో ఇలా పీక్ డిమాండ్ ఉన్నప్పుడు ఒక్కో యూనిట్ కి 10 రూపాయలు ఖర్చు చేసేవారు. ఇప్పుడు పవర్ బ్యాంకింగ్ పాలసీని అమలు చేస్తుండటంతో యూనిట్ కరెంటును 5 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కరెంటు వినియోగం భారీగా పెరిగిన ఖర్చు భారం సగానికి తగ్గిందని డిస్కమ్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త పాలసీతో డిమాండ్కు సరిపడా కరెంటు సరఫరా చేయగలుగుతున్నామని అంటున్నాయి.